హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గున్న. ఇది నాగల చవితి వ్లాగు. ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడే పుట్టలో పాలేస్తాము. సంవత్సరం మొత్తంలో నేను మా అమ్మ నాన్నలతో కలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది నాగల చవితి. ఎప్పుడు పండుగ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పండుగకి అక్కడికి వెళ్ళము. కానీ నాగల చవితి ఇక్కడ పుట్టలన్నీ చాలా రష్గా ఉంటాయి కదా, పుట్టలు దొరకడమే కష్టం. అక్కడైతే మనకి పుట్టలు ఎక్కువ ఉంటాయని చెప్పి అక్కడికే వెళ్తాము. మార్నింగే ఇంట్లో పూజ చేసేసుకొని బయలుదేరాము. అప్పటికే లేట్ అయింది కాబట్టి ఇంకా పిల్లలకి టిఫిన్ అది పెట్టేసి నేను కూడా చేసేసాను. యాక్చువల్గా అయితే పుట్టలో పాలేసేంత వరకు కొంచెం తినకుండా ఉంటారు కదా, బట్ అలా ఏమి ఉండదు, మేము తినేసి వేస్తాం మంచిగా. లాస్ట్ టైము అమ్మ పొదుగు పెట్టింది, ఈసారి వెళ్ళేటప్పటికి అవి పిల్లలు అయిపోయాయి. ఇక్కడ రాగానే నాకైతే పని అప్పచెప్పింది మా మమ్మీ. ఇంకా గారెలు అయితే వేస్తున్నాను. అమ్మ కోడిని పొదుగు పెట్టిందని చెప్పాను కదా, అది ముందు వీడియోస్లో కూడా చూపించాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను గారెలు వేస్తుంటే ఇక్కడ మా వారు వేడివేడిగా లాగించేస్తున్నారు. పొయ్యి దగ్గరే ఇలా కూర్చొని వండుకొని అప్పటికప్పుడు వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చలికాలంలో మార్నింగ్ పొయ్యి దగ్గర అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఈ పని చేసే లోపల అమ్మ లోపల అన్నీ సర్దేస్తుంది పుట్ట దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్తున్నాము. పుట్ట దగ్గర నన్ను చాలా బాధ పెట్టే ఒక విషయం జరిగింది, అదేంటో చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి. అత్తయ్య అయితే రాలేదు, మేము నలుగురమే వచ్చాము. ఆ రోజు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల అత్తయ్య రాలేదు. అత్తయ్య పేరు చెప్పి నేనే వేసేసాను పుట్టలో పాలు. ఈ ప్లేస్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ముందే ఉంటుంది ఈ ప్లేస్. అక్కడే ఒక పుట్ట ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ అక్కడే వేస్తాము మేము. పుట్ట ఉన్నట్టు మనకి పైకి అయితే కనిపించదు, బట్ అదంతా పుట్టే అనమాట. మా పెద్దమ్మ వాటర్ వేసి ఫుల్గా తడిపితే లోపల వరకు చాలా హోల్స్ వచ్చాయి. ఇక్కడ పైకి ఉన్నట్టు కనిపించదు కానీ లోపలికి చాలా ఎక్కువగా హోల్స్ ఉన్నాయి. అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి మనం గుడ్లు అవి వేసినవన్నీ. బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి కరెక్ట్గా నిప్పుల మీద నా శారీ ఉంది. అప్పుడు నాకు తెలియదు, తర్వాత చూసుకున్నాను కాలిపోయిందని చెప్పి. ఎలా కాలిపోయింది అనుకుంటున్నాను, ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది అనమాట. అక్కడ సీరియస్గా నేను పని చేస్తున్నా కానీ పక్కన నిప్పులు ఉన్నాయి, దాని మీద నా చీర పడుతుంది అని చెప్పి చూసుకోలేదు. మొత్తం చీర అంతా కాలిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో మొత్తం అంతా కాలిపోయింది. కొత్త చీర ఆ రోజే కట్టాను, కొత్త చీర, ఇంకా మొత్తం కాలిపోయింది. దాన్ని రిపేర్ చేయడానికి కూడా అవ్వదు, ఇంకా పూర్తిగా వదిలేసాను. నేను ఇంకా అక్కడ మా మమ్మీ శారీ మార్చేసుకున్నాను. మా అమ్మ డాడీ ఫుల్ డిసప్పాయింటెడ్. వాళ్ళకి ఏవో ఉంటాయి కదా మూఢనమ్మకాలు, చాలా బాధపడ్డారు ఇలా ఎందుకు అయింది అని చెప్పి. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే అనుకున్నాము మేమందరం మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది అని చెప్పి. కానీ చీర మొత్తం ఇంకొకసారి కట్టుకోవడానికి కూడా అవ్వలేదు, పోయింది. ఇక్కడ కూడా మా రాముడు ప్రశ్నల వర్షం కురిపించాడు. అవి అలా వేస్తున్నాము, అలా వదిలేస్తే వేరే ఏమైనా వచ్చి తినవా, ఎందుకు వేస్తాము, అవి అలాగే ఉంటాయా, పాము వచ్చి తింటుందా, అబ్బో ఎన్ని ప్రశ్నలు. టిఫిన్ అది పెట్టి తీసుకొచ్చాను కాబట్టి పర్వాలేదు, కోఆపరేటివ్గానే ఉన్నారు. మా చిన్నోడు ఏమైనా గోల్ చేస్తాడేమో అనుకున్నాను కానీ వాడు కూడా కామ్గానే ఉన్నాడు. చెప్పులేసి తీసుకొచ్చాము, ఆ సైడ్లో అంతా నించోవచ్చు కదా అని చెప్పి. పుట్టలో పాలు వేయించేటప్పుడే చెప్పులు తీయించేసి వేసి మళ్ళీ వెంటనే చెప్పులు వేసేసాము. వాడు కూడా బాగానే ఉన్నాడు, అక్కడంతా ఆడుకున్నాడు. మరి అంత పెద్ద ఎండగా ఏం లేదు. ఆవు ఉన్నంత వరకు మా అమ్మమ్మ వాళ్ళ ప్లేసు. ఆవు మా అమ్మ వాళ్ళదే, ఇక్కడే ఉంటుంది రోజంతా. మంచిగా గడ్డి తిని సాయంత్రం తీసుకొస్తారు ఇంటికి. తీసుకొస్తారంటే ఇప్పుడు అక్కడ వెనకాల మా డాడీ తీసుకొస్తున్నారు కదా, ఆ ముందుకే కొంచెం అంతే, ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది పాక, అందులో ఉంటుంది. దాని ముందే మా అమ్మ వాళ్ళ ఇల్లు.
నా శారీ కాలిపోవడం ఒకటే బాధ తప్ప మిగిలిన పండగ అంతా బాగానే అయింది. ఇక్కడ పని అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకొని మేమైతే మా పొలం చూడడానికని వెళ్ళాము. ఇక్కడే మా పెదనాన్నలు ఇద్దరు పెదనాన్నలు కూడా ఉంటారు. వాళ్ళే మా పెదనాన్న వాళ్ళ బాబు, పెద్దమ్మ, అక్క అందరూ కూర్చొని మా వారు అందరూ ముచ్చట్లు పెడుతున్నారనమాట. ఇక్కడ మా చెల్లి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర పుట్లో పాలేసుకొని మధ్యాహ్నం టైంలో వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి, మేము రాము మీరు వెళ్ళండి అని చెప్పి, మేము మా పొలంకి వెళ్తామని చెప్పి. కానీ వాళ్ళ పిల్లలేమో గోల చేసి పెద్దమ్మతోనే వెళ్ళాలని చెప్పి ఇంటికి వెళ్ళాక చాలా అల్లరి చేసి ఏడిస్తే మళ్ళీ పాపం తిరిగి వచ్చారు. ఈ పొలం బొజ్జనకొండ దగ్గరలో ఉంటుంది. నేనేమనుకున్నానంటే గట్లుంటాయి, ఇప్పటికి ఆరిపోయి ఉంటుంది ఏమో అనుకున్నాను. సగం వరకు బాగానే ఉంది, కానీ ముందుకు వెళ్ళేసరికి మొత్తం అంతా బురద. అనవసరంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళామనిపించింది. అస్సలు నడడానికైతే చాలా ఇబ్బంది పడ్డాము. మా రాముడైతే అస్సలు నడడేమో అనుకున్నాము, కానీ వాడైతే బాగానే నడిచాడు. అసలు ఎత్తుకోమనలేదు. బురదలో అడిగేయడానికి చాలా ఆలోచిస్తాడు, అలాంటిది చాలా బాగా నడిచాడు. అస్సలు గోల చేయలేదు. ఈ పొలాన్ని మా బావగారు కొన్నారు. ఇదైతే కవులకి ఇచ్చేసాము. ఇంతకుముందు మేము డబ్బులు పెట్టుకుంటే మా డాడీ దగ్గరుండి చూసుకునేవారు, కానీ ఇప్పుడు మా డాడీ కూడా పొలం చేయడం తగ్గించారనమాట. ఇక్కడ వేరే సిమెంట్ పని చేయడానికని వచ్చేస్తున్నారు. పొలం చాలా తక్కువ, వాళ్ళ మట్టుకే చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే వేరే వాళ్ళకి ఇది ఇచ్చేసాము పొలం చేయడానికి. వాళ్ళు 2 వంతులు తీసుకుంటే మనకి 1 వంతు ఇస్తారు. మొత్తం అంతా ఎంత వచ్చిందని చూసుకున్న తర్వాత, లైక్ ఒక 6 బస్తాలు ధాన్యం వచ్చిందంటే వాళ్ళు 4 తీసుకొని మాకు 2 ఇస్తారు, అలా అన్నమాట. ఇక్కడ ఏదో వైట్గా కనిపిస్తుంది కదా, అదేదో రకమైన పురుగంట. మొత్తం ఇలాగే చాలా ఎక్కువగా ఉంది. ఈసారి అయితే మాకు బియ్యం తక్కువగానే వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నాయి ధాన్యము. చూడాలి ఇంకా పెరుగుతాయి, ఎంత వస్తాయో లాస్ట్కి అయితేనే కానీ తెలీదు. వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఈ టైం కల్లా ఆరిపోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే బొజ్జనకొండ. చిన్న క్రాబ్, నాకు ఎంత భయమో. ఇవన్నీ నడిచొచ్చే దారిలో కనిపిస్తే నేను అక్కడే ఎగిరి గంతేసేదాన్ని. ఇతనేమో మా పొలం చేసే అతను, మాకు రిలేటివే, అన్నయ్య అవుతారు నాకైతే. మా పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చాను ఈ పొలంకి, మళ్ళీ ఇప్పుడే ఇదే రావడం. కానీ ఫుల్గా కాళ్ళంతా బురదలు, పట్టీలన్నీ పాడైపోయి, ఇక్కడ బురద ఇంకా అయిపోయింది అనేటప్పటికి ఇక్కడ కొంచెం వాటర్ ఉంటే అక్కడ వాష్ చేస్తున్నారు. మా రాముడు చెప్పులు వేసుకొని వచ్చేసాడు, ఆ చెప్పులు వాళ్ళు మొత్తం అంటుకుపోయింది, కడుగుతున్నారు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏలేరు కాలువ ఉంటుంది. ఇక్కడే కార్తీక మాసంలో వత్తులవి వదులుతారు. చాలా పెద్దది ఇది, ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటుందో నాకు పర్టికులర్గా తెలియదు, కానీ చాలా పెద్దది. ఇక్కడ కూడా కొంచెం వాష్ చేస్తానని చెప్పి తీసుకెళ్తున్నారనమాట. కార్తీక మాసంలో ఇక్కడే ఒత్తులు వదులుతాము, మంత్ లాస్ట్లో వచ్చి. సో ఇలా జరిగింది మా నాగుల చవితి సెలబ్రేషన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.